ఎమ్మెల్యే మనం మినిస్టర్ల మనలో ఒక ఫీలింగ్ రావడానికి మాక్ అసెంబ్లీ అనేటువంటిది 2019 ఎలక్షన్లో మేము ఎస్డిఎఫ్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని తిరుగుతున్నటువంటి టైంలో కండక్ట్ చేస్తామని కొంతమంది మా సోదరులకు ప్రామిస్ చేశాను. అదేవిధంగా ఈరోజు నా శక్తి సామర్థ్యాలు చాలక నేను చేయలేకపోయాను. సౌభాగ్యరావు చెప్తున్నాను, అది చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అదే విషయం నేను షేర్ చేస్తున్నాను సార్. మేము ఇట్లా చేయగలుగుతున్నాను, చేయలేకపోయాను. నా పేరు వినయ్ కిషోర్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. మంగళగిరి కాన్స్టిట్యూషన్ 2019 పోటీ చేశాను. ఇప్పుడు ఐటీ అండ్ స్కిల్ డెవలప్మెంట్కి మంగళగిరి కాన్స్టిట్యూషన్ వచ్చాను. ఫ్రమ్ గుంటూరు, నేను స్టే చేసేది గుంటూరు. ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం స్టేట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏదైతే నేను ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, ఎందుకంటే చాలా పాయింట్లు ఉన్నాయి. మీరు చెప్పినటువంటి 7 పాయింట్లో 2 పాయింట్లు తప్పితే నాకు ఇది డిజగ్రీ ఉంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో 55% మంది పనిచేస్తున్నటువంటి సంస్థ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 55% మంది పనిచేస్తారు. డిజగ్రీ పాయింట్స్ పాయింట్ వైజ్ చెప్తే 55% మంది పనిచేస్తున్నారంటే హోమ్ గార్డులు కానిస్టేబుల్ మాత్రమే పనిచేస్తున్నారు. కానిస్టేబుల్గా పనిచేసే అతని క్యాండిడేట్కి లాస్ట్ 1 month 2 months ఎస్ఐగా ప్రమోషన్ ఇచ్చి క్యాన్సిల్ చేస్తారు. దాని మీద ఇంతవరకు ఏ ప్రభుత్వం లేదు. ఆల్రెడీ వెల్ఫేర్ గురించి 2 పాయింట్లు నాకు కరెక్టే ఉన్నాయి. వెల్ఫేర్ నుంచి నాకేమీ డౌట్ లేదు. ఇంకా మిగతా వాటికి వచ్చేటప్పుడు మీరు 8 hours అని చెప్పారు, వీక్లీ వన్స్ ఆఫ్ అని చెప్పారు. అది ఆల్రెడీ దిస్ గవర్నమెంట్ ఈస్ కంటిన్యూ 8 hours డ్యూటీ అనేది. ఓకే, ఇట్ మేబీ it will be going to the implement in next election. Okay. Maybe that is happening. Okay, such type of all of Brahmins, whoever is the Manuvadis is there, they are putting in the high level stage, IPS, IAS, and whatever now DGP is, this government is giving a DGP in one ST candidate. But previously all of them, except Prasad Rao Garu, except that person, remaining all of them Manuvadis. But here is recently గా జరిగినటువంటి 2-3 సంఘటనలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎలగపూడిలో ఒక సంఘటన జరిగింది. ఎస్ఐ పొలిటికల్ ఇంటీరియర్ ఉండకూడదు. పొలిటికల్ ఉండటం వల్లే ఈ హోమ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది నాశనం అవడానికి మెయిన్ కారణం పొలిటికల్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఎవరో కనెక్టెడ్ కాదు. 55% బహుజన్స్ పనిచేస్తున్నారు, కానీ వాళ్ళలో నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నాడో వాడే సస్పెండ్ అవుతారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను ఎలగపూడి ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఎలగపూడి ఎగ్జాంపుల్లో సిఐ తప్పు చేసింది సిఐ, ఎస్ఐని ఎల్లబాకండి అక్కడికి అని చెప్పేసి ఆపింది ఎస్ఐని, ఆపింది సిఐ, కానీ సస్పెండ్ చేసింది ఎస్ఐని. ఎస్సీ క్యాండిడేట్ ఎలగపూడిలో నేను ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి వెళ్తే 8 మంది డిఎస్పీలని, 30 మంది సిఐలని, 60-70 మంది దాకా ఎస్ఐలను పెట్టారు. మొత్తాన్ని అందరిని గ్యాదర్ చేసి ఏంటి అని అంటే అందరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, అదర్ క్యాస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఒక్కర్లేదు. మళ్ళీ ఏదైనా సంఘటన జరిగితే సస్పెండ్ అయ్యేది 8 మంది డిఎస్పీలు సస్పెండ్ అవుతారు, సిఐలు సస్పెండ్ అవుతారు, మళ్ళీ రిపీట్ అయ్యింది అక్కడ సంఘటన. దాన్ని బేస్ చేసుకుని సార్ అలాంటి కుటిల నీతితోటి ఐపీఎస్లు చేస్తున్నటువంటి వ్యవస్థ ఉంది. ఐపీఎస్లు అంటే వాళ్ళు కూడా ఏమీ కాదు, పొలిటికల్లోగా ఉన్నటువంటి వాళ్ళ ఇది దానికోసం. కానీ ఎప్పుడు పొలిటికల్ అనేది ఇన్వాల్వ్ కాకుండా ఉంటే వాళ్ళు నిజాయితీగా పనిచేస్తారు. మీరు చెప్పినటువంటి ఒక పాయింట్ ఉంది, కిల్ కరప్షన్ అన్నారు. ఎట్లా కిల్ చేస్తారు అనేది మీకు క్లారిటీ ఇవ్వాలి. దాని మీద మనము సీరియస్నెస్తో వస్తే అది ఏ విధంగా కరప్షన్ ఆపగలము అనేది, ప్రస్తుతం కరప్షన్ అనేది ఏ స్థాయిలో జరుగుతుంది, దాన్ని ఆపడానికి ఏ విధంగా చేయాలనే దృష్టితో మనం దాని మీద క్లారిటీ వచ్చింది. అలాంటి వాటికి జోలికి వెళ్ళటం వల్ల ఉపయోగం ఉండదు. మన ముందు మనం క్లారిటీ ఇవ్వాలి, క్లారిటీ ఇచ్చిన తర్వాతనే మనం వెళ్ళాలి. అలాంటి కాబట్టి నేను డిసగ్రీ విషయంలో ఇలాంటి చాలా సంఘటనలు ఉన్నాయి. ఆ 55% ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేసుకొని మనం ఇది కంటెంటే మిస్ అయింది. మన కంటెంట్ ఏంటి, బహుజనులకు ఏ విధంగా మేలు జరిగింది ఈ బిల్లు వల్ల అనేది కంటెంట్ లేదు అక్కడ. మీరు చెప్పినటువంటి 7 పాయింట్లు కంటెంట్ అనేది నాకు కనపడదు.
బహుజనులకు మేలు జరిగే So your opinion. Yes, Yes, your own yes. opinion. Let's continue. Yes, yes. Yeah, బహుజన్ మన కంటెంటే బహుజనులకు ఏ విధంగా మేలు జరిగింది అనేది కంటెంట్ ఉండాలి. Yeah. అసలు No, no. Okay, No, no. that is okay, sir. Let him say. That is Okay. okay. Opinion Discussions, say. discussions. Opinion say. Yeah, continue. Discussions. That is okay. Whatever it may be, that type of complaints is happening so many times. Not only one time. That is the manual. That is they are putting in on the paper. They are going to the giving in the order, but they are not giving. They are not implemented. Still we are 74 years, we are in the same situation. Because of they are not implemented direct principles in the constitution. So if you are there implemented the constitution direct principles, there is no need to attend here itself now. That is sir. అది నా ఒపీనియన్, నేనైతే డిసగ్రీ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏ పాయింట్స్ డిసగ్రీ చేస్తున్నారు? అగ్రీ చేస్తున్నాను సార్. నెక్స్ట్ ఆఫ్ మొత్తం ఆయన చెప్పింది ఏంటంటే డ్యూటీస్ ఆఫ్ ది పోలీస్, Duties of ట్రాన్స్ఫరింగ్ the సిస్టమ్ police. కానీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ఆఫీసర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది పొలిటీషియన్స్ నేను డిసగ్రీ. అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉండాలంటారు పోలీసుల మీద. పోలీసుల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. అసలు ఈ వ్యవస్థలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి కరప్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈయన చెప్పింది ఏంటంటే ఒక ఎస్పీని నెలకే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల. అది ఉండాలంటారా మీరు? లేదు, ఉండకూడదనే సార్. నేను అసలు పోలీస్ డిపార్ట్మెంట్ తోటి పొలిటికల్ ఇష్యూకి అసలు సంబంధమే ఉండకూడదు. ఆయన చెప్పింది కూడా అదే. అట్లాంటి వెల్ఫేర్ మెజర్స్ అగ్రీడ్. సిస్టమ్ సిస్టమ్ అంటే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే పొలిటికల్ ఇన్వాల్వ్ కాలేదని ఆటోమేటిక్ గా సిస్టమ్ కూడా సెపరేట్ అవుతుంది సార్. దాని అర్థం అన్ని ఒప్పుకున్నట్టే. ఒప్పుకున్నట్టే, కానీ ఆ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది లేదు. కంటెంట్ సో ఈయన చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, మీరు చెప్పిన దాన్ని బట్టి అన్నింటి ఒప్పుకుంటున్నారు. చిన్న చిన్న ఇష్యూస్ ని మీరు వాటిని ఎలా అనేది సెపరేట్ చేస్తారు. బహుజనులకు ఎలా ఉపయోగపడుతుంది? ఒక పోలీస్ ఆఫీసర్ని కనుక జనరల్ ఇప్పుడు మీరు చెప్పింది ఇన్సిడెంట్, ఎస్ఐ సస్పెండ్ చేశారు, తప్పు చేసిన వాడు సస్పెండ్ చేయాలి. సో సస్పెండ్ చేసిన కారణాలు ఏంటి అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేశారు. ఒక కమిటీ లేదు, ఒక ఎంక్వైరీ లేదు. జనరల్ గా సస్పెన్షన్ ఏంటంటే సింపుల్ ఎంక్వైరీ అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కూడా ఒక ఎస్టీ క్యాండిడేట్. అదే డిఎస్పీ కూడా ఆయన క్లియర్గా చెప్పాడు, సిఐ సరిగా వర్క్ చేసి ఉన్నట్టయితే ఆ ఎస్ఐ వెళ్ళేవాడు, అక్కడ ఆపడానికి అవకాశం ఉండేది. ఈ సిఐ గాడు ఆపడం వల్ల ఈ ఎస్ఐ వెళ్ళాడు, వెళ్ళకుండా ఆగిపోయాడు, చివరికి సస్పెండ్ అయింది ఎస్ఐ. ప్రొసీజరల్లీ అక్కడ ఎస్టీ ఉంటాడా, ఎస్సీ ఉంటాడా, బీసీ ఉంటాడా అనేది ఎవరికి సంబంధం లేదు. ఈ యొక్క సిస్టమ్ లో, ఈ పొలిటికల్ సిస్టమ్ లో, ఇన్ఫ్లుయెన్స్డ్ పొలిటికల్ సిస్టమ్ లో అక్కడ బహుజనుడా, బీసీఆ, ఎస్సీ సంబంధం లేదు. ఎవడైనా బలిపశు అవ్వాల్సింది. అది జరుగుతున్న సిస్టమ్. ఆ సిస్టమ్ కి అగ్నెస్ట్ గా ఏం చెప్పుకొచ్చారు. ఎందుకంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే 100% సిన్సియర్ గా పనిచేస్తాడు అని చెప్పుకొచ్చాడు. ఆ సిస్టమ్ కావాలని చెప్పారు. సెటరైట్ అయితే అదే సార్ నేను ఫస్ట్ పాయింట్ చెప్పింది అది. అక్కడ కనుక సెటరైట్ చేస్తే మొత్తం థింగ్స్ అన్నీ వస్తాయి. 55% బహుజనుల్లో కరప్షన్ చేయకుండా ఉన్నటువంటి బహుజనులు 30% ఉన్నారు. అంటే బహుజనుడా లేకపోతే మన్వాదాన్ని సిస్టమ్ లేదు ఇక్కడ. ఇప్పుడు రైల్వే స్టేషన్ కి ఇందా చెప్పి సింపుల్ ఎగ్జాంపుల్, నువ్వు అర్జెంట్గా వెళ్ళాలి, నీకు గత్యంతరం ఏమీ లేదు, ఆ బస్సు ఆ ట్రైనే వెళ్ళాలి, సీట్స్ లేవు, ఏం చేస్తావు? బహుజనుడైనా మనువాదైనా ఇక్కడ డిపార్ట్మెంట్ వైపు వచ్చేదానికి నేను మాట్లాడేది డిఫరెన్స్. క్యాస్ట్ సిస్టమ్, కరప్షన్ సిస్టమ్. నేను చెప్పాను క్యాస్ట్ సిస్టమ్ వేరు, కరప్షన్ సిస్టమ్ వేరు. ఈ కరప్షన్ సిస్టమ్ లో అక్కడ ఎవరైనా సరే హ్యూమన్ బీయింగ్ లాగానే ఏదో విధంగా వెళ్ళిపోతాము. అది జరగడానికి కారణం గవర్నమెంట్ అనేసి నిందించాలే కానీ వాడు ఇచ్చిన వాడిది కాదు, తీసుకున్న వాడిది కాదు అంటున్నాను. సౌత్ కొరియా, మన ఇండియాలో అంటే మన సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉంటాయి, ఫారిన్ సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉంటాయి, లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. మన సర్కమ్స్టెన్సెస్ బట్టి మనం ఆలోచించుకోవాలి కానీ వేరే కంట్రీస్ సర్కమ్స్టెన్సెస్ మనం ఆలోచించాలి. అక్కడ గవర్నమెంట్ సిస్టమ్ కి ఇక్కడ గవర్నమెంట్ సిస్టమ్ ఉన్న వేరియేషన్ తెలియటం వల్ల
మన సిస్టమ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సిస్టమ్ ఫెయిల్ అవుతుంది అనేది క్లియర్గా తెలిసింది. దానికి ఎగ్జాంపుల్ చెబుతున్నాను. సౌత్ కొరియాది. సౌత్ కొరియాలో ఒక 9th క్లాస్ విద్యార్థిని 70 కిలోమీటర్లు స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ 70 కిలోమీటర్లు ఆ అమ్మాయి స్కూల్ కంప్లీట్ అయిపోయే వరకు ఆ అమ్మాయి ఒక్కదాని కోసమే ఒక ట్రైన్ వేసింది. మన ఇండియాలో మన సీట్ కోసం తనుకులాడుతున్నాం. వేరియేషన్ డిఫరెంట్. అక్కడ ఒక ట్రైన్ వేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మనం సీటుకి రిజర్వేషన్ ఉన్న సీట్ కోసం తనుకులాడుతున్నాం. అది వేరియేషన్. అంటే కంపారిజన్ మన ఇండియాలోనే చేసుకుంటే ఇంకా బెటర్గా వస్తుంది. ఇంకా బెటర్గా వేరే దేశాలు అవసరం లేదు. బెటర్గా వస్తుందని 73 సంవత్సరాలు మనవాదులు పరిపాలించారు. ఇంప్రూవ్మెంట్ లేదు అని అందరూ ఒప్పుకుంటారా? కనీసం 73 సంవత్సరాలు పరిపాలించారు, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ లేదు. నీ పిల్లవాడు 10వ క్లాస్ ఫెయిల్ అయితేనే 10 సార్లు కోచింగ్ పెడతావు. అలాంటిది బహుజనులు మేమే పరిపాలించి చూస్తాము అని అనుకున్న రోజున 100% ఇంప్రూవ్మెంట్. ఒక 5 సంవత్సరాలు ఇమ్మని అడుగుదాం, ఒక్క ఛాన్స్. నువ్వేం మారుస్తావు చూద్దాం. నేను ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్ కూడా సార్, బహుజనులు మనువాది అనే దానికన్నా కానీ సరే నా సబ్మిషన్ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా కానీ సరే ఆర్యులు మూల నివాసులు అని మాట్లాడుకోవటం మంచిది మనకి. ఎందుకంటే వాళ్ళకి మనకి చాలా వేరియేషన్. మనం నిజమైన భారతీయులు, మనం నిజమైనటువంటి వారసులు. కానీ మన చేత బానిస పనులు చేస్తా వాళ్ళు మన మెడల మీద ఎక్కి కూర్చున్నటువంటి ఆర్యుల గురించి, ఆర్యులు మూల నివాసులు కాన్స్టిట్యూషన్ ఫాలో అవుదామా మూల సిద్ధాంతం ఫాలో అవుదామా? మూల సిద్ధాంతమే బెటర్ సార్. కాన్స్టిట్యూషన్ ఎగనెస్ట్ అవ్వద్దు సార్. కాన్స్టిట్యూషన్ ఈజ్ ప్రైమ్ సార్. అది కాన్స్టిట్యూషన్ వైడ్గా మన పరిపాలన వైడ్గా ఓకే సార్. కానీ మనకి మన ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనలో చాలా రాజ్యాంగాన్ని గురించి ఆలోచిద్దాం. మనకు జరిగే అన్యాయాలను ఎట్లాగా మనం సార్ నేను If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.